డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓటీఆర్ఐ క్యాంపస్ లో ఫార్మసీ బ్లాక్ మరియు వసతి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ అనంతరం మీడియా వారికి క్లుప్తంగా విద్యా సంవత్సరం గురించి వివరించారు. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కేవలం మాటలకు పరిమితమై గత ప్రభుత్వాలు ఏ విధంగా విద్యను వ్యాపారం చేస్తూ విద్యను వాణిజ్యపరంగా వాడుకునే వ్యవస్థలకు కొమ్ము కాస్తూ పూర్తిగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి లేని పరిస్థితి నుంచి రోజు పేదరికం విద్యకు అడ్డు కాకూడదని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యాభివృద్ధితోటి సమాజాభివృద్ధి జరుగుతుంది అనే ఒక ఆలోచన విధానం, ఒక భావజాలం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని ఈరోజు పుచ్చుకొని అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అది ప్రాథమిక విద్య కావచ్చు, పూర్వ ప్రాథమిక విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, సాంకేతిక విద్య కావచ్చు, అన్ని శాఖల్లో ఈరోజు పెద్ద ఎత్తున సంస్కరణలు కానివ్వండి, మరి అట్లాగే ఈ యొక్క మార్పులు కానివ్వండి, పరిపాలన పరంగా కానివ్వండి, అలాగే వ్యవస్థీకృత మరి ఈ యొక్క వ్యవస్థలు ఏవైతున్నాయో వాటిని సమూలంగా మార్పు చేసే దిశలో కానివ్వండి, మరి పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్పు చేసే కార్యక్రమాలు కానివ్వండి, అన్ని పెద్ద ఎత్తున చేపడుతున్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు జేఎన్టీయూ అనంతపూర్లో యూనివర్సిటీ క్యాంపస్లో ఇది అనుబంధంగా ఉన్న ఈ ఓటీఆర్ఐ ఈ యూనివర్సిటీని కూడా మరి అత్యున్నత స్థానంలో నిలబెట్టాలనే ఒక ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి గారు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నీ మరి నాక్ అక్రెడిటేషన్ పోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ప్రధానంగా 5 యూనివర్సిటీలని మరి దేశంలో ఉన్నటువంటి NIRF ర్యాంకింగ్లో మొదటి టాప్ 10లో మరి ఉంచాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ప్రణాళికను రచించడం జరిగింది. అందులో భాగంగా ఈ యూనివర్సిటీ కూడా జేఎన్టీయూ అనంతపూర్, అలాగే జేఎన్టీయూ కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ, SV యూనివర్సిటీ అండ్ IIIT యూనివర్సిటీస్, ఈ 5 యూనివర్సిటీస్ని NIRF ర్యాంకింగ్లో దేశంలోనే మొదటి 10 ర్యాంకుల్లో నిలబెట్టాలనే ఉద్దేశంతో మరి వీటికి నిధుల కేటాయింపులు కానివ్వండి, మరి ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత మనం చూసాం. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఈ యొక్క ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలని ఏ విధంగా మార్కెట్లో మరి అమ్ముడుపోయే ఒక సరుకులాగా చేసి పూర్తిగా అవినీతికి పాల్పడి ఆ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని దృష్టి పట్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు సుమారు 2000 మరి యూనివర్సిటీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ను, దాంతోపాటు దీర్ఘకాలికంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు మరి యువతకు ఉపాధి కల్పించే ఆ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ పోస్టులు కూడా మరి గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితుల్లో ఈరోజు బ్యాక్లాగ్ పోస్టులన్నీ తీసేయండి. మరి అందులో భాగంగా చాలా చోట్ల మరి యూనివర్సిటీలో
మరి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్లు కానివ్వండి, అట్లాగే పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చర్లు కానివ్వండి, సుమారు 250 పైచలకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఈరోజు భర్తీ చేయడానికి ఈ నెలలో మేము నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క కరోనా మహమ్మారి పూర్తిగా మరి ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితుల్లో ఏదో విధంగా ఈ విద్యా సంవత్సరం మరి నష్టపోకుండా మరి విద్యార్థులను చూడాలనే ఆలోచనతో ఆన్లైన్ క్లాసులకు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీన్ని పాఠశాలలకు కూడా మరి విస్తరించాలంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 10 నుంచి 15% మాత్రం విద్యార్థులకే ఈ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోతే ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం నుంచి ఈ జగనన్న అమ్మఒడిలో భాగంగా చాలా మంది విద్యార్థులు ఎవరైతే ఈ అమ్మఒడికి బదులు మరి ల్యాప్టాప్లు మరి వారు తీసుకునేలాగా ప్రోత్సహిస్తూ వాళ్ళ దగ్గర నుంచి బిల్లింగ్ లెటర్స్ కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే ఉన్నత విద్యకు సంబంధించి ఈ యొక్క వసతి దీవెన, ఎందుకంటే హాస్టల్స్ కూడా చాలా వరకు మరి నడవని పరిస్థితి మనం చూసాం కాబట్టి మరి ఆ డబ్బులు కూడా సద్వినియోగం చేసుకునే విషయంలో కూడా వారికి కూడా ఒక అవకాశం ఇస్తూ జగనన్న వసతి దీవెన వద్దు అనుకున్న వాళ్ళకు కూడా ల్యాప్టాప్ ఉంది, అంటే సుమారు 20-25 వేల రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ హై ఎండ్ మరి కాన్ఫిగరేషన్తో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాప్టాప్ను తక్కువ ధరకే మరి విద్యార్థులకు అందజేస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినా కూడా ఆన్లైన్ క్లాస్ వర్క్, ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ లెర్నింగ్ కు మరి విఘాతం కలగకుండా ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతోటి ఇప్పటికీ సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ముందుకు వచ్చారు. మరి ముఖ్యంగా మరి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి 35% విద్యార్థులు దీనికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఉన్నత విద్యకు సంబంధించి 10% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా దీన్ని విస్తృతంగా ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోటి మరి మనకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దొరకపుచ్చుకొని మరి టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, కెపాసిటీ బిల్డింగ్ కానివ్వండి, మరి అట్లాగే వాళ్ళకు రెగ్యులర్గా ఆన్లైన్ టీచింగ్ ట్రైనింగ్ కోర్సెస్ కానివ్వండి, వీటన్నిటినీ మరి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లో తీసుకోవాలనే ఆలోచనతో ప్రప్రథమంగా రాష్ట్రంలో మొన్న కేబినెట్ సమావేశంలో 2 యూనివర్సిటీస్ ని మరి ఆమోదించడం జరిగింది. అందులో ఒకటి ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీ ప్రకాశం జిల్లా. ఈ ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీ ప్రత్యేకంగా మరి ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ ని మరి అట్లాగే డిగ్రీస్ ను మరి పీజీ కోర్సెస్ కూడా అందులో ప్రవేశపెట్టడానికి సుమారు 18 డిపార్ట్మెంట్లతోటి ఆ యూనివర్సిటీని త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. మరి కేబినెట్ ఆమోదం అయిన తర్వాత మరి ఆర్డినెన్స్ ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆర్డినెన్స్ తర్వాత ఖచ్చితంగా దీనికి మేము ఇప్పటికే సుమారు ఒక 300 కోట్ల రూపాయలు బడ్జెట్ నిధులు కావాలని చెప్పడం జరిగింది. 160 పోస్టుల ప్రజలకు దీనికి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ విధంగా అయితే మనం చూసామో గత ప్రభుత్వాలు కేవలం ఎన్నికల కోసం ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడల్లా ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి చివరికి ఎన్నికల ముందు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక జీవోను రిలీజ్ చేస్తూ టంగుటూరు ప్రకాశం యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్ర మరి నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్ని అప్గ్రేడ్ చేస్తూ ఏ పోస్టులు కూడా శాంక్షన్ చేయకుండా, ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్ పోస్ట్ కూడా లేకుండా, బహుశా ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక యూనివర్సిటీ ఆ విధంగా ఏర్పడిందని నేను చూడలేదు. మరి అది ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసి 6 నెలల తర్వాత ఆ జీవో ల్యాబ్స్ అయిన పరిస్థితి మనం చూసాం. మరి తిరిగేది పీజీ సెంటర్లోకి మరి మిళితమై అవి నాగార్జున యూనివర్సిటీలో భాగంగా పోతున్న సమయంలో మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దీని ఒక స్పెషలైజ్డ్ మరి మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ కింద దీన్ని తీర్చిదిద్దాలని దానికి మళ్ళా ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీ నామకరణం చేస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ యూనివర్సిటీస్ ఇది ఇంకొకటి జేఎన్టీయూ విజయనగరం ఈ యూనివర్సిటీస్ అన్నింటినీ బలోపేతం చేయాలి. ప్రతి జిల్లాకు కనీసం ఒక యూనివర్సిటీ ఉండాలి. మరి ఉన్నత విద్యలో ప్రమాణాలు మరి విద్యా ప్రమాణాలతో పాటు ఉపాధ్యాయుల స్థితిగతులను కూడా మెరుగుపరచాలనే ఆలోచనతో ఈరోజు అనేక కార్యక్రమాలు చేసిన పరిస్థితి మనం చూసాం. కరోనా సమయంలో కూడా మరి ఈరోజు మిడ్ డే మీల్ స్కీమ్ 2 ముద్దలు ఉన్నాయి. అది దానికి బదులుగా డ్రైవేషన్ కూడా అందిస్తున్నాం. మరి అట్లాగే నాడు నేడు కార్యక్రమం ఇస్తా ఉంది. మరి ఈ నెలలోనే 2వ విడత మరి యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకొని మళ్ళీ ఇంకొక 15,000 స్కూళ్లకు 4,000 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఆధునీకరణ చేసే కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడుతున్నాం. ఏదైతే సంవత్సరాల కాలం పాటు ఫేజ్ 1 కింద తీసుకున్నామో అవి పూర్తిగా వచ్చినాయి. వాటిని సమూలంగా మార్పులు చేశాం. మరి అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 స్కూళ్లు కానివ్వండి, 470 జూనియర్ కాలేజీలు కానివ్వండి, 150 పరీక్షలకు డిగ్రీ కాలేజీలు కానివ్వండి, వీటన్నిటినీ 11,000 కోట్ల రూపాయలతోటి మార్పు చేస్తూ సమాజాభివృద్ధి, విద్యాభివృద్ధితో జరుగుతుంది. పేదరికం విద్యకు అడ్డు కాకూడదని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం, ఒక భావజాలాన్ని కార్యరూపం తలుస్తూ ముందుకు పోతూ ఈరోజు మేమందరం ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులను కానివ్వండి, ఈరోజు ఈ నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో జూన్ 2020 అది రాష్ట్రంలో అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఫౌండేషన్ స్కూల్స్ మరి అట్లాగే ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రప్రథమంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో
ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్స్ వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని అంగన్వాడీ స్కూల్స్ అట్లాగే ప్రైమరీ స్కూల్స్ అనుసంధానం చేస్తూ రాబోయే రోజుల్లో కొత్త వ్యవస్థను తీసుకొచ్చు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. అడుగు బలహీన వర్గాలు కానివ్వండి, దళిత వర్గాలు కానివ్వండి, అణగారిన వర్గాలు కానివ్వండి, పేద అగ్రవర్ణాలు కానివ్వండి, ఎవరైనా కూడా మరి విద్య ఆర్జనకు వస్తే వారికి ప్రభుత్వ పాఠశాల స్వాగతం పలకాలి. మరి ప్రైవేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఇంకా వీలైతే అంత మించి ఈ యొక్క నాణ్యత ప్రమాణాలు, విద్యా ప్రమాణాలను నిర్వహిస్తూ మరి విద్యను రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా తెలియజేసుకుంటే, ఇప్పటికి వరుసగా 3 బడ్జెట్లు అయినాయి. ప్రతి బడ్జెట్ లో కూడా సుమారు 30,000 కోట్ల రూపాయలు ఈ యొక్క బడ్జెట్ కు నిధులు కేటాయిస్తూ మరి దేశంలోనే మరి విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి సంస్కరణలు కానివ్వండి, మార్పులు కానివ్వండి, మరి మౌలిక వసతుల మార్పులు కానివ్వండి, సంస్థాగత మార్పులు ఇప్పుడే మనం చూసినక్కడే CEO గారు మరి రెగ్యులేటరీ మానిటరీ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడా లేదు, చట్టం చేశాం. అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరీ కమిషన్ చట్టం చేశాం. ఈ రోజు రేపు మరి జరగబోయే ఈ అడ్మిషన్లు కూడా ఫీజుల నియంత్రణ మీద పూర్తిగా మరి ఉక్కుపాదం మోపుతాం. ఎవరైనా కూడా ఇప్పటిగా పేద ప్రజలు పీడించి ఫీజు వసూలు చేస్తూ పరీక్షలు మరి క్లాస్ వర్క్ జరగకుండా కూడా ఫీజు వసూలు చేస్తే మాత్రం చూసుకునే లేదు. ఆ నిర్ణీతమైన ఫీజులు ఏవైతే ఉన్నాయో త్వరలో ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మరి ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని మరి రాబోయే రోజుల్లో మరి ప్రారంభించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని విద్య, వైద్యం అట్లాగా వ్యవసాయంలో ఉన్నాయన్న సంగతి కూడా మరొకసారి గుర్తిస్తాం. తలుపుల మండలం సత్యసాయి మంచినీటి సరఫరా కార్మికులు జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజారెడ్డి మాట్లాడుతూ తమకు కొన్ని నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని, ఉద్యోగ భద్రత లేదని చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఈ నెల 10వ తేదీ నుండి మంచినీటి సరఫరాను నిలిపివేస్తున్నామని తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా వేదన విని ఉద్యోగ భద్రత కల్పించాలని తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్ కు ఎండీఓ విష్ణుప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, వెంకట్రెడ్డి, దాస్, సుధాకర్ పాల్గొన్నారు. తలుపుల మండలము సత్యసాయి వాటర్ వర్కర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ నేను. నా పేరు రాజారెడ్డి. గత 18 నెలల నుంచి మా సత్యసాయి వాటర్ బోర్డు స్కీమ్ నందు ప్రభుత్వం పేమెంట్ చేయడం లేదు. అందువల్ల ఎల్ఎన్టీ కంపెనీ ఈ నెల 1వ తారీఖు నుంచి మేము వైదొలుగుతున్నాము. మాకు అవసరం లేదు, మాకు గవర్నమెంట్ నుంచి 18 నెలలు వేతనాలు రావడం లేదు, కాబట్టి మీకు కూడా శాలరీస్ ఇవ్వలేమని చెప్పి మాకు జనవరి నుంచి జీతాలు ఇవ్వడం లేదు. అందువల్ల మేము కూడా శాలరీస్ లేక మా ఫ్యామిలీలు మెయింటైన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండి ఈ నెల 10వ తారీఖు నుంచి మొత్తం జిల్లా వ్యాప్తంగా స్కీమ్ బంద్ చేయాలని చెప్పేసి ఈ వినతి పత్రాలు ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఇచ్చి 10వ తారీఖు నుంచి స్కీమ్ పూర్తి బంద్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటున్నాము. ఆలోపే ప్రభుత్వం నిర్ణయించి మా యొక్క జీతాలు వేసి మాకు ఈ స్కీమ్ బంద్ కాకుండా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వానికి వినతిపత్రం ఇస్తున్నాము. మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ఎన్నో అమలు చేస్తున్నా మన జిల్లాలో అత్యంత ప్రాధాన్యతమైనటువంటి మన కలియుగ దైవం బాబా ప్రవేశపెట్టినటువంటి ఈ సత్యసాయి వాటర్ వర్క్స్ నుండి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో, మరి అధికారుల నిర్లక్ష్యమో లేదా ప్రభుత్వ నిర్లక్ష్యం మాకు అర్థం కావడం లేదు. ఎన్నో నెలల నుంచి ఎన్నో విధాలుగా నిరసన చేస్తున్నా కూడా ఎవరు స్పందించట్లేదు. కావున ఈ నెల 10వ తారీఖు నుంచి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ సత్యసాయి స్కీమ్ బంద్ చేయడానికి కార్మికులందరం ఏకమై పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అనంతపురం జిల్లా కదిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుట్ట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం కందికుట్ట వెంకటప్రసాద్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు జిల్లాలోని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే జిల్లాలో అడుగుపెట్టాలని అన్నారు. జిల్లాలోని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, డ్రిప్ సబ్సిడీ పరికరాలు ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని రైతులకు అన్ని విధాలా ఆదుకున్న ఘనత గత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనంత రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, డ్రిప్ పరికరాల సబ్సిడీల పరిహారం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కందికుట్ట వెంకటప్రసాద్ లేని పక్షంలో రాష్ట్రంలోని రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ ఆందోళనలకు దిగుతుందని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా మళ్ళా బయలుదేరినాడు. కనీసం ఒక ప్రకటన కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ అనంతపురం జిల్లా రైతాంగానికి మొదటిగా ఆయన ఏదైతే ఇంతవరకు మాట చెప్పి మడం తిప్పి ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ 2 సంవత్సరాల 2018-2020 సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీని మొదటిగా రైతుల ఖాతాల్లో జమ చేసిన తర్వాతే ఇక్కడ రైతు దినోత్సవాన్ని ఆచరించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా అటువంటి పరిస్థితులు భిన్నంగా ఇక్కడ వస్తే
సిగ్గులేనటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజున ఆయన పేర్కొంటాము భవిష్యత్తులో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పట్లో ముఖ్యమంత్రిని పదే పదే చెప్పులతో కొట్టండి, పరకలతో కొట్టండి, రాళ్లతో కొట్టండి, ఉరి తీయండి అని మాట్లాడినటువంటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి ఈయన్ని ఏమేం చేయాలో ఈ రైతాంగానికి ఈ రోజు మీరు ఆలోచన చేసుకోండి. ఆ రోజులో మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు ఏ రకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు పరిపాలన కొనసాగిస్తున్నారో ఆలోచన చేసుకోమని ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా, అనంతపురం జిల్లాకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరము. ఈ అనంతపురం జిల్లా రైతాంగానికి జవాబు ఇవ్వడంలో మీ జవాబుదారితనం లోపించిందని చెప్పేసి కూడా మీ ప్రజాప్రతినిధులకు, మంత్రులను కూడా ఆరోపిస్తున్నాము. మీరు అందరూ జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తున్నారు. కనీసం మీరు ప్రజలకు ఉన్నటువంటి బాధలు, సాధక బాధలు, కష్టాలు, నష్టాలు ఏవి కూడా మీ ముఖ్యమంత్రి దృష్టికి కనీసం తీసుకుపోయేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్న ఓటర్లుగా చూసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రాష్ట్రంలో, సమాజంలో రకరకాల వర్గాలు ఉంటాయనే ఆలోచన కోల్పోయినాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నాం. అందులో ప్రధాన ఆదాయ వనరులు ఇస్తున్నటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవం ఆచరించడానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ అనంతపురం జిల్లా రైతాంగం పట్ల, కరువు ప్రాంత రైతాంగం పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన ఉన్నా కూడా మొదటిగా ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించి ఏదైతే సబ్సిడీ ద్వారా ఇస్తున్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్లు కావచ్చు, అలవాటు పడినారు ఈ ప్రాంత రైతాంగం, వారికి అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాము. దాన్ని ప్రకటించాకే ఈ జిల్లాలకు రావాలని చెప్పేసి కూడా ఆయన హెచ్చరిస్తున్నాం. అంతేకాదు ఈ రోజున కృష్ణా నదీ నదీ జలాల్ని అంద్రి నివాస జల స్రవంతి ద్వారా ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసపుత్రిగా ఉన్నటువంటి ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి ఘనత కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ రోజున చెరువుల్లో నీళ్లు చూస్తానండి, మన ముత్యాల చెరువులో నిన్న రోజు నీళ్లు పెడతానని ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి అప్పట్లో గొప్పలు చెప్పినారు. వీళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షట్టర్ మెకానిజం చేస్తామని చెప్పేసి ఎక్కడికి పోయింది 2 సంవత్సరాల కాలంలో షట్టర్ మెకానిజం అని చెప్పేసి ఈ ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తాను. అంతేకాదు ప్రతి చెరువుకి కూడా నీళ్లు అందిస్తామని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి ఉత్తర కుమారుడు ఎక్కడికి పోయినాడు చెరువుకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమం పక్కనే ఉన్నటువంటి పుట్టపర్తి నియోజకవర్గానికి ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కనీసం పరిపాలనా అనుమతులను తీసుకోగలిగినాడు. ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులన్నిటికీ కూడా నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి ఈ రోజున గాండ్లపేట మండలంలో ఉన్నటువంటి చెరువులకు ఎక్కడ కూడా గ్రావిటీతో నీళ్లు అందేటువంటి పరిస్థితి లేదు చెరువులపల్లి డ్యామ్ ద్వారా. మరి ఈ రోజున ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజాప్రతినిధి ఆదమరిచి నిద్రపోతున్నాడా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాం. యథా రాజా తథా ప్రజ అంటారు, యథా ముఖ్యమంత్రి తథా ప్రజాప్రతినిధి అనే ఆలోచన ఈ రోజున ఈ రాష్ట్రంలో నెలకొంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఆలోచనలకు ఏమాత్రం తీసుకోకుండా స్థానికంగా ప్రజాప్రతినిధులు కూడా అదే రకమైనటువంటి పంతాన్ని అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. పై నుంచి కింద వరకు ఒకటే రకమైనటువంటి ఆలోచన, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా డబ్బు దోచుకోవాలా, అవినీతి సొమ్మును కూడబెట్టుకోవాలనే ఆలోచన తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గానికి కూడా మంచి చేయాలనే ఆలోచన అందరూ కూడా పాలకులు మర్చినటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో గమనిస్తామని చెప్పి సందర్భంగా దోచుకోండి, దాచుకోండి, మళ్ళీ ఎన్నికల్లో పంచిపెట్టండి, తద్వారా మళ్ళీ అధికారాన్ని చేకొనండి అనే ఆలోచనతోనే ఈ పాలకులు పరిపాలన కొనసాగిస్తున్నారు. కానీ ప్రజారంజకమైనటువంటి పరిపాలన కొనసాగించడంలో విఫలమైనారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడినటువంటి అనంత రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని ఈ ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆదమరిచినారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో మనం బడ్జెట్ లో ఒకసారి చూస్తే రాష్ట్ర తలసరి ఆదాయంలో వ్యవసాయ రంగంలో మొదటి స్థానం ఏ జిల్లా ఉందంటే అనంతపురం జిల్లానే మొదటి నుంచి కూడా గత 5 సంవత్సరాలుగా ఉంటూ వస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడుందో ఒక్కసారి తెలియజెప్పని చెప్పి అడుగుతున్నాము. మరి అటువంటి పరిస్థితులు అనంత రైతు ఉన్నాడంటే అప్పట్లో మా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి విఘ్నత, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించినటువంటి ఆలోచన విధానము, భిన్నమైనటువంటి వ్యవసాయ పనిముట్ల విధానము, మెకనైజేషన్ ఆఫ్ ద అగ్రికల్చర్, ఏదైతే యాంత్రీకరణ యంత్రాల్ని వ్యవసాయంలో తీసుకురావడము, రైతు రథం ద్వారా కావచ్చు, రైతుకు పనిముట్లు అందించడం ద్వారా కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం ద్వారా కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం ద్వారా కావచ్చు, స్ప్రింక్లర్లు ఇవ్వడం ద్వారా కావచ్చు, ఈ జిల్లా రైతాంగం ఫలసాయం ద్వారా ఆర్థికంగా అందరి రైతుల కంటే, అన్ని జిల్లాల రైతుల కంటే ముందుండేటువంటి పరిస్థితులు నెలకొల్పినటువంటి ఘనత అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మరీ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అత్యధికంగా ఉపాధి దేని ద్వారా, ఆదాయం దేని ద్వారా పొందుతారంటే వ్యవసాయం ద్వారానే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి కారణం ఏమంటే పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
రైతాంగం పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి మర్చిపోయినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా ఈ రోజున గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజున మీరు ఒక్కసారి ఆదమర్చి నిద్రపోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి ఆదాయం వచ్చినప్పుడే ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరుగుతుందనేటువంటి ఒక విచక్షణ కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. రైతాంగాన్ని గుర్తించండి అని చెప్పేసి. రైతాంగం కష్టితుల పక్షపాతి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన గత 2 సంవత్సరాల కాలంలో రైతుల పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన విధానము ఈ ప్రభుత్వానికి ఉందో మనం గమనిస్తూనే వస్తున్నాం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పట్లో ముఖ్యమంత్రి గారు రైతులకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టి అందులో ప్రత్యేకమైన జిల్లాగా అనంతపురం జిల్లాను చూస్తూ వస్తూ ఏదైతే ఎడారి ప్రాంతంగా వర్షపాతము తక్కువగా ఉన్నటువంటి జిల్లాగా చూస్తూ ఈ జిల్లాలో ఏదైతే రైతాంగము పూర్తిగా ఉద్యానవన శాఖ పంటల్ని పండ్ల తోటల పెంపకాన్ని వృత్తిగా చేసుకొని దాదాపు రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగంలో మొదటి స్థానంలో నిలిపినటువంటి ఘనత గత తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని. దీనికి 1,00,000 కారణాలు ఉన్నాయి. అప్పట్లో నదుల అనుసంధానం జరిగినప్పుడు అంద్రినీవా ద్వారా మనకు కృష్ణా నదీ జలాలు లేనప్పుడు అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి ఈ జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోనే 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినటువంటి ఘనత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. స్ప్రింక్లర్లు విరివిగా ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రైతాంగం వేరుశనగ పంట పెట్టుకోవాలంటే వాళ్ళు విత్తనం పెట్టుకోవాలన్న ఆలోచన రాక మునిపే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చేసి రైతాంగానికి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ఘనత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తాను. ఇదంతా గతం. ప్రస్తుతం 2 సంవత్సరాల కాలంలో 2018-2020 ఖరీఫ్ సీజన్ నాటికి రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి 2018వ సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి 931 కోట్లు కావచ్చు, 2020 సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి 2,500 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ డబ్బు కావచ్చు. ఇంతవరకు కూడా దమ్మిడంటే దమ్మిడి రైతాంగానికి ఇవ్వనటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవాన్ని ఆరంభించాలని వస్తానో అర్థం కానటువంటి పరిస్థితి. రైతాంగం అందరూ కూడా అనంతపురం జిల్లా రైతాంగం అందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు ఆలోచిస్తా ఉన్నారు. సిగ్గు ఎగ్గు లేనటువంటి ముఖ్యమంత్రి రైతు దినోత్సవాన్ని ఈ అనంతపురం జిల్లాలో ప్రారంభించడానికి వస్తున్నాడంటే నిస్సిగ్గుగా బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి ఆలోచన చేసుకోవాలా. ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆదమరిచి 2 సంవత్సరాల కాలం పాటు పరిపాలన కొనసాగించినటువంటి ముఖ్యమంత్రి మరొకసారి జిల్లాకు రాకమునిపే ఈ ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించి వాళ్ళ అకౌంట్లకు పడిన తర్వాతే ఇక్కడ రైతు దినోత్సవాన్ని ప్రారంభించాలని ఆదుకోవాలి 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 ఆదుకోవాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ టీచర్ల యొక్క స్థితిగతులు చాలా దయనీయంగా మారాయి, దుర్భరంగా మారాయి. అనేక మంది ప్రైవేట్ టీచర్లు కూలీలుగా, నిరాశులుగా, మరి ముఖ్యంగా చాలామంది 128 మంది ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇందుకు గల కారణం ఏమంటే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా పాఠశాలలు మూతపడడం, ఇటు మేనేజ్మెంటు ఇటు ప్రభుత్వం వారిని ఆదుకోకపోవడం ద్వారా అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్నటి రోజు మనం చూసాము, పుంగనూరు పట్టణంలోని సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు ఆర్థిక ఇబ్బందులతో తన బతుకు చిక్కిందనేటువంటి ఉద్దేశంతో తను భావించి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్యలకు నేపథ్యంలో మేము కదిరిపట్నంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులు కోవిడ్ నిబంధనలతో కేవలం ఒక 10 మందితో మనం శాంతి ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ శాంతి ర్యాలీ నేపథ్యంలో మేము తెలియపరచడం ఏమంటే ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎవరు కూడా దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దండి, దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యంగా ఉండండి. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియపరిచేటటువంటి విషయం ఏమంటే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము. రైతులకు రైతు భరోసా, మహిళలకు చేయూత, పిల్లలకు అమ్మఒడి, కాలేజ్ విద్యార్థులకు విద్యా దీవెన అంటూ, వసతి దీవెన అంటూ అనేక స్కీములతో రాష్ట్రంలో అమలవుతున్నప్పటికీ ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులు దాదాపు 1.5 సంవత్సరం నుంచి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రైవేట్ టీచర్లను మరియు లెక్చర్లను ఆదుకోవాల్సిందిగా చేతులు జోడించి వేడుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరాశలుగా మారుతున్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులని దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి, దయచేసి ఆదుకోవాలని వేడుకుంటున్నాము.
కరోనా సమయంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి కుటుంబం గల ఒక దినసరి కూలీలుగా మారుతున్నారు. అదేవిధంగా ఈరోజు నిన్న దినం చూస్తే పుంగనూరులో సుబ్రహ్మణ్యం అనేటటువంటి ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రైవేట్ ఉపాధ్యాయులకి ఏదో ఒక విధంగా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ శాంతిరేలికి అనుమతి ఇచ్చినటువంటి కదిరి సిఐ సార్ గారికి మా ఉపాధ్యాయుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గండంగా మారిపోయింది. ఎంతోమంది అనేక సమస్యల్లో కొట్టిమెట్టాడుతూ ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. స్పందించి మమ్మల్ని ఆదుకుంటుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని మేము కోరుకోవడం ఏమిటంటే ఇలాంటి ఆత్మహత్యల్ని ఆపేసి మీరు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జగన్ సార్ మాకి ప్రైవేట్ అయిన ఉపాధ్యాయులకి ఏ అండా లేక ఏ ధైర్యం లేక ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లలకు అమ్మఒడి, రైతులకు రైతు భరోసా, ఆడవాళ్ళకి చేయూత అన్నీ ఇస్తున్నారు. మా ప్రైవేట్ టీచర్స్కి కూడా ఏదో ఒక విధంగా ఆదుకొని మీరు ఒక భరోసా కల్పించాల్సిందిగా కోరుతున్నాము. మాకు ఏ సహకారం లేదు, ఏ సహాయం లేదు, ఎవరిది లేదు. మాకు మీరు ప్రభుత్వం అన్నా ఆదుకోవాలని మేము ఇలా గవర్నమెంట్ పట్టించుకోదు, మేనేజ్మెంట్ పట్టించుకోదు. దయచేసి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మాకు కూడా అర్థమవుతోంది. ఇప్పుడు దయచేసి గవర్నమెంట్ వెంటనే స్పందించి మా సమస్యలు తీర్చాల్సిందిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా స్పందించాలి. ఇంకెప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. దయచేసి గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా మరీ కోరుచున్నాము. అనంతపురం జిల్లా కదిరిలో ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ నందు రాష్ట్ర అధ్యక్షులు అంపాపతిని గోవిందు మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం డివిజన్లో వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ఏవన్ ముద్దాయి తోట త్రిమూర్తులు. అటువంటి ముద్దాయికి గవర్నర్ కోటాలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం చాలా సిగ్గుచేటని తెలిపారు. ఎందుకంటే గవర్నర్ కోట అనేది సమాజానికి ఎనలేని సేవలు చేసిన వారికి, మంచి విద్య కలిగి అపార జ్ఞానం, తెలివితేటలు, ఉన్నత భావాలున్న వారికి, క్రీడలు, సాహిత్యం తదితర రంగాలలో ప్రావీణ్యం ఉన్న వారికి రాజ్యాంగం శాసన మండలిలో అవకాశం కల్పించింది. వీరు చట్టసభల్లో ఉండి అర్థవంతంగా చర్చలు జరిపి ప్రజల అభివృద్ధికి మంచి చట్టాలు చేసే స్థానంలో వీరి సేవలు వినియోగించుకునే క్రమంలో శాసన మండలిలో గవర్నర్ కోటా రూపంలో నామినేటెడ్ అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలిలో గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి అంశంలో అతనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది జరిగింది. నిజంగా ఈ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అంటే గవర్నర్ కోటాలో ఇవ్వడం అంటే మంచి ఈ సమాజానికి ఎనలేని సేవలు చేసినటువంటి వారిని, మంచి విద్య కలిగి జ్ఞానము, తెలివితేటలు, ఉన్నత భావాలు, ఆదర్శ భావాలు కలిగినటువంటి వారికి, క్రీడలు, సాహిత్యము తదితర రంగాల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వారికి అవకాశం ఇవ్వాలని రాజ్యాంగం శాసనమండలిలో అవకాశం కల్పించింది. అంటే వీరు సమాజానికి ఇప్పుడు చేస్తున్నటువంటి సేవలకు అదనంగా చట్టసభల్లోకి పోతే వీరి ఆలోచనల విధానాలను ఇంకా కొంత బాగా చర్చ చేసి ప్రజలకు మంచి చట్టాలు తెచ్చి అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే గవర్నర్ కోటా కూడా ఇట్లాంటి మేధావులకు, ఇట్లాంటి నిస్వార్థపరులకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తోటా త్రిమూర్తులు అనే గారికి ఈ విధంగా ఆయన ఒక ముద్దాయి, ఒక శిరోముండనం కేసులో అట్లాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడమే. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉంటారు, నిత్యము విలువలు, విశ్వసనీయతకు ఎప్పుడు అతను ప్రాధాన్యత ఇస్తూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు మేము ఇచ్చినంత ఇదిగా ఎవరు లేదని. మరి తోటా త్రిమూర్తులు గారి విషయంలో మరి ఈ విలువలు, విశ్వసనీయతను ఏ పాత్ర
పాత్ర వేసి ఎందుకు చేశారో ఏమో కానీ తెలియదు. మరి ఇప్పటికైనా మేము ఏమంటున్నామంటే మరి అట్లాంటి వ్యక్తులకు ఇవ్వడం వలన ఇంకోటి తోటా త్రిమూర్తులు గారు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న దానివల్ల చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నారు. మరి ఇట్లాంటి మన విధానాలు ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు గుర్తించుకొని ఉండి కూడా మరి వాళ్లకు ఇట్లాంటి అవకాశం ఇవ్వడం అని అంటే రాజకీయంగా దివాలా కోరుతనము కలిగి ఉన్నారనే దానికి ఇది ఒక ప్రబల నిదర్శనం. మరి ముఖ్యంగా కనీసం ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇతనిని ఈ తోటా త్రిమూర్తులని ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేసి విజ్ఞులను నిష్ణాతపరులను సేవాపరులను ఆదర్శవంతులను ఉన్నత భావాలు కలిగినటువంటి వాళ్ళను ఎంపిక చేసి శాసన మండలి ఉన్నత హుందాతనాన్ని పెంచాలని అతన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా చేసింది, మేము కూడా చేస్తామనే భావన ఒకవేళ మీకు అభిప్రాయం ఉంటే దానికి ఎవరేం కాదనలేరు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీకి ఏ విధమైనటువంటి రిజల్ట్ వచ్చిందో 23 సీట్లకే పరిమితమైందో అది దాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి మనం చేస్తూ వెంటనే అతన్ని పదవి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి పట్టణం ముందు అంబావతిని గోవింద్ గారి అధ్యక్షతన ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో గవర్నర్ కోటాలో దాదాపు 3 ఎమ్మెల్సీలు ఏమో భర్తీ చేసేటువంటి నోటిఫికేషన్ పడింది. దాంట్లో భాగంగా తోటా త్రిమూర్తులు గారిని ఎమ్మెల్సీగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరుగుతుంది. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, తోటా త్రిమూర్తులు అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుండి వచ్చారు, ఆయన విధి విధానాలు ఏంటి, మీకు మనకందరికి తెలిసినటువంటి విషయమే. గతంలో టీడీపీ పార్టీలో పనిచేసి చంద్రబాబు నాయుడు గారి పక్షాన మిమ్మల్ని తిట్టారు. ఇప్పుడు మీరుని ఆయన అంచున చేర్చుకొని ఇప్పుడు మిమ్మల్ని అంటే మీ ద్వారా టీడీపీని తిరుగుతున్నాడు. అలాగే ప్రధానమైనటువంటి ఒక సంఘటన, దేశవ్యాప్తంగా అగౌరవపరిచే సంఘటన, ఓ బహుజనుడికి శిరోమండలం కేసులో మొదటి ముద్దాయి అనేటువంటి తోటా త్రిమూర్తులు గారికి ఏ విధంగా మీరు ఎమ్మెల్సీ స్థానం కేటాయించారో అది మీ మనస్సాక్షికే మీరు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తులు శాసనమండలిలో ఏవైతే మన శాసనమండలిలో తీర్మానం చేస్తారో, అంటే మనకు పనికొచ్చేటువంటి సంస్కరణలు ఏవైతే తీర్చిదిద్దుతారో అలాంటి గొప్ప శాసనమండలికి ఒక A1 ముద్దాయిగా అంటే ఆ ఒక శిరోమండలం కేసులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి తోటా త్రిమూర్తులు గారిని నియమించడం అంటే ఇది ప్రజాస్వామిక పార్టీనా లేదంటే ప్రజాస్వామిక ప్రభుత్వమా అప్రజాస్వామిక ప్రభుత్వమా అర్థం కాలేనటువంటి పరిస్థితులు. ఈరోజు తోటా త్రిమూర్తులు గారికి మీరు ఎమ్మెల్సీగా కేటాయించి ఆయనకి బర్తరఫ్ చేయకపోతే ఈ యొక్క అంటే ఏదైతే బహుజనులకి కించపరిచే విధంగా చేస్తున్నారో ఇదంతా మీ యొక్క ఆలోచన విధానంతోనే వెళ్తున్నాయా, లేదంటే మీరు ప్రజా సంకల్ప యాత్రలో చెప్పారు కదా బహుజనులకు పెద్ద అన్నగా తమ్ముడుగా కొడుగ్గా ఉంటానని, అంటే ఒక ముద్దాయిగా ఉన్నటువంటి తోటా త్రిమూర్తులకి మీరు ఎమ్మెల్సీ కేటాయించడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి మీరు పరిశీలన చేసుకొని తోటా త్రిమూర్తులు గారిని బర్తరఫ్ చేయాలి. అలాగే ఉన్నత భావాలు కలిగినటువంటి ఎవరైతే మంచి భావాలు మంచి నడవడిక కలిగినటువంటి వ్యక్తులని ఎమ్మెల్సీగా కేటాయించి ఆయన స్థానం కేటాయించి శాసనమండలికి పంపించాలని ఆంధ్ర బహుజన ప్రజావేదిక ద్వారా డిమాండ్ చేస్తుంది. అనంతపురం జిల్లా కదిరిలో మరి ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం, మరి అంబావతి గోవింద్ గారి నాయకత్వాన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో శిరోమండలి కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు గారికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే తోట త్రిమూర్తులు శిరోమండలి కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి అతను మరి తెలుగుదేశం పార్టీ
అధికారంలో ఉన్నప్పుడు మరి తోట త్రిమూర్తులు గారికి ఆడ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రాముఖ్యత ఇచ్చాడు, పెద్దపీఠం వేశాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గానే తోట త్రిమూర్తులనే మరి ఎమ్మెల్సీ ఇవ్వడము, మరి ఈ రెండు పార్టీలకు ఏ విధంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఒకసారి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలంతా గమనించాల. అంటే అధికారంలో ఉన్నటువంటి ఏ పదవులనైనా రౌడీలు, గుండాలు, ప్రజా కంటకులు, మరి ప్రజల సొమ్మును దోచుకొని దాచుకునే వాళ్ళకే ఈ ప్రధాన రాజకీయ పార్టీలు ఊడిగం చేస్తారనేది ఒకసారి మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మన అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం లేదు. ప్రధానంగా మనకు ఒక నిశ్చితమైన పార్టీ లేకపోవడమే ఈ అగ్రకుల రాజకీయ పార్టీల చుట్టూ మనం తిరిగి మన ఓట్లతో గెలిచి మనల్ని నయవంచన చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఈ తోటి త్రిమూర్తులు గారిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే తొలగించాలని చెప్పేసి ఆంధ్ర బహుజన ప్రజావేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శుభ సందర్భంగా వల్లం రాజేంద్ర ప్రసాద్ కి పట్టణ ఎస్ఐ హేమంత్ మరియు వారి సిబ్బంది సన్మానించిన శుభ సందర్భంలో ఎస్ఐ హేమంత్ మాట్లాడుతూ, నేను మొదటగా కదిరికి వచ్చినప్పటి నుంచి విద్యార్థి ఉద్యమాలలో విద్యార్థి సమస్యలపై పోరాటాలు చేస్తూ విద్యార్థులకు బాసటగా నిలుస్తున్న రాజేంద్రకి ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.